ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అయినా ఉన్న ఆస్తంతా అమ్ముకుంటే రేపు నువ్వెలా బతుకుతావు? ఉన్న ఉద్యోగం కూడా వదిలేసుకున్నావు. రేపు నీ భవిష్యత్ ఏంటి? నాకేంటి నేత్రా, నేను ఒక్కదాన్ని ఎలాగైనా బతికేస్తాను. అయినా ఈ ఆస్తి మొత్తాన్ని నేనొక్కదాన్ని ఏం చేసుకుంటాను చెప్పు? మా తాతల నాటి ఆస్తి నా కోసమే కోర్టు గొడవల నుంచి బయటపడి సమయానికి నా చేతికందింది. వెంటనే ఇది అమ్మేసి భరత్ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాను. రుద్ర, నా మాట విను. నువ్వు ఎమోషనల్గా తీసుకునే ఏ నిర్ణయం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు కూడా భరత్ విషయంలో నువ్వు తొందరపడ్డావు. నేను హెచ్చరిస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. కాస్త నేను చెప్పేది విను. చూడు నేత్రా, నేను ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం లేదు. బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను భరత్ జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనకన్నీ నష్టాలే. కనీసం ఈ ఒక్క నష్టం నుంచైనా భరత్ని కాపాడగలిగితే నా జన్మకది చాలే. వెంటనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. నేత్రా, నాకొక ఫేవర్ చేసి పెడతావా? ఏంటది? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ డబ్బు బ్యాంకుకి కడుతున్నట్టుగా భరత్కి మాత్రం తెలియకూడదు. అంటే నువ్వు డబ్బు సహాయం చేస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా చేస్తావా? అవును. ఎందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు? నీకున్న ఆస్తంతా తీసుకువెళ్ళి వాళ్ళ అప్పులు కడుతూ వాళ్ళకి తెలియకూడదంటావేంటి? దానికొక కారణం ఉంది నేత్రా. ఏంటది? ఇప్పుడు నేను డబ్బిచ్చానంటే వాళ్ళ అవసరాన్ని నాకు అనుకూలంగా మార్చుకుని భరత్ని నేను డబ్బుతో కొన్నానని అనుకునే ప్రమాదం ఉంది. నా ప్రేమ డబ్బు కంటే విలువైంది. మనిషి ప్రాణం కంటే విలువైంది. ఆ నిజం భరత్కి ఏ రోజుకైనా అర్థం కావాలంటే నేను ఈ రోజు ఈ డబ్బు కడుతున్న విషయం భరత్కి తెలియకూడదు. నువ్వు చేస్తుంది చాలా తప్పు రుద్ర. నువ్వు ఆస్తి అమ్మటమే నాకిష్టం లేదు. అలాంటిది నీ పేరు దాచిపెట్టి ఇంత పెద్ద త్యాగం చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను భరత్కి జరిగిందంతా చెప్పేస్తాను. అలా చేశావంటే నేను చచ్చినంత ఒట్టు నేత్రా. ఏంటి రుద్ర ఇది? నేత్రా, ఇది నాకు నా భర్తకి సంబంధించిన విషయం. నా అత్తగారి ఇంటి పరువుని నిలబెట్టడం కోడలిగా నా బాధ్యత. దీన్ని ఒకరి మెప్పు కోసం చేయడం లేదు. నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ విషయం మన మధ్యనే ఉండాలి. గుర్తుంచుకో. ఏంటి రుద్ర, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నీ పిచ్చి ప్రేమని ఆ భరత్ అర్థం చేసుకోలేడు. చంద్రిక, మీనాక్షి గారు అందరూ నిన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు. నిన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడడం లేదు. అయినా ఎందుకు వాళ్ల కోసం ఇంత చేస్తున్నావు? ఇదంతా చేస్తూ కూడా ఆ నిజాన్ని బయట పెట్టకుండా దాస్తున్నావంటే నీది నిజంగా ఎంత గొప్ప ప్రేమ. నీ ప్రేమను పొందిన భరత్ చాలా అదృష్టవంతుడు. అతని ప్రేమను దక్కించుకోలేని నువ్వు చాలా దురదృష్టవంతురాలివి. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. వాడేదో కష్టంలో ఉన్నాను, ఒక వారంలో డబ్బులు ఏర్పాటు చేసుకుంటాను, ఒక షూరిటీ సంతకం పెట్టమంటే
నిజమేనని నమ్మాను. కానీ ఇలా మోసం చేస్తాడని మాత్రం అనుకోలేదు. నువ్వు ఏది అనుకోవురా. నువ్వే కాదు, ఆ చంద్రిక కూడా అంతే. జరగబోయే దాని గురించి అస్సలు ఆలోచించరు. అలా ఆలోచించుంటే ఈ రోజు మనం ఇన్ని సమస్యలు ఎదుర్కొనే వాళ్ళం కాదు. రుద్రాణి విషయంలో నీకు చంద్రికకి ఎంత చెప్పాను, నా మాట విన్నారా? వినలేదు. నేను వద్దు అంటున్నా వినకుండా దాని మెళ్ళో తాళి కట్టించారు. ఇప్పుడు ఏమైంది? సమస్యలు ఎదుర్కొంటుంది ఎవరు? ఈరోజు వెనక ముందు ఆలోచించకుండా వాడెవడికో షూరిటీ సంతకం పెట్టి ఉన్న ఆస్తి మొత్తం నాశనం చేశావు. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? ఆస్తి మొత్తం తీసుకువెళ్ళి బ్యాంక్ వాళ్ళకి అప్పు కడితే రేపు మన పరిస్థితి ఏంటి? చెయ్యని తప్పుకి మనం ఎందుకు శిక్ష అనుభవించాలరా? లేదమ్మా, నేను ఈ విషయం మీద లీగల్గా ఫైట్ చేస్తాను. నేను మోసపోయానని, నన్ను మోసం చేసి ఆ సంతకాలు చేయించాడని వాడి మీద కోర్టులో కేసేస్తాను. అరే, కోర్టు గురించి నీకు తెలియంది కాదు. నిజం చెప్పు, ఈ కేసు నిలబడుతుందా? ఏదో టైం పాస్ చేయడం కోసం కేసు వేయడం తప్ప ఈ కేసు నిలబడదు అన్న విషయం నీకు తెలుసు. చేయకూడని తప్పు చేసేశావు. ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయిపోవటానికి రెడీగా ఉంది. నువ్వే కోర్టుకు వెళ్ళినా తప్పు నీదే అని చాలా క్లియర్గా చెప్తారు. నిజమేనమ్మా, నేనేం చేయాలో నాకు పాలుపోవటం లేదు. అసలు తప్పంతా నాదిరా. నేను సంపాదించిన ఆస్తిని నీ పేరున పెట్టకుండా ఉండాల్సింది. అలా చేసి ఉంటే కనీసం నా ఆస్తైనా నా మనవరాలికి దక్కేది. ఇప్పుడున్నదంతా తీసిపోయి ఎవరికో అప్పు తీర్చాల్సి వస్తోంది. నిన్ను నమ్మటం నాది బుద్ధి తక్కువ. సారీ అమ్మా. వద్దు, నువ్వు నాకు సారీలు చెప్పకు. తప్పులన్నీ చేసి సారీ అని ఒక మాట అంటే సరిపోతుందా? ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి సారీ అండి, నేను పొరపాటున సంతకం పెట్టేశాను, నన్ను క్షమించండి అంటే వాళ్ళు వదిలేస్తారా? లేదమ్మా, నేను చంద్రిక కలిసి ఏదో రకంగా ఈ సమస్య నుంచి బయటపడేలా ప్లాన్ చేస్తాం. ముందు వాడు ఎక్కడున్నాడో పట్టుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానురా, నువ్వు ఎంత వెతికినా వాడు నీకు మాత్రం దొరకడు. ఒకవేళ దొరికినా వాడి దగ్గర నుంచి నువ్వు చిల్లి గవ్వ కూడా రికవర్ చేయలేవు. ఎందుకంటే వాడు చాలా ప్రిపేర్డ్గా నిన్ను ఇరికించాడు. ఒకవేళ నువ్వు పట్టుకొని నిలదీసినా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఒక సారీయే చెప్పేస్తాడు. అంతకు మించి నువ్వేమీ చేయలేవు. వెళ్ళరా, వెళ్ళు. ప్రతిసారి ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటావు. నిన్ను చూసినా ఈ ఇంటి పరిస్థితులు చూసినా నాకు చిరాకొచ్చేస్తోంది. వెళ్ళు. వెళ్ళి నువ్వు నీ భార్య మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వెళ్ళండి.